లైవ్ ఫిష్ కోసం వచ్చామండి. ఇక్కడ లైవ్ ఫిష్ కాదు, అది చనిపోయిన ఫిష్ ఇవన్నీ. ఇక వచ్చినాం చూడు ఫిష్ కొనుక్కోవడానికి. ఒక బ్యాచులర్ ఫిష్ ఎలా వండుతారో మనం చూద్దాం. బ్యాచులర్ ఫిష్ ఎట్లమ్మా కేజీ? మరి అంతనే ఉందా రేటు? 180 ప్రాన్స్. కూర మీద చూపిస్తాయి ఇక మీకు. అదే यूट्यूब से फेमस है तो ना क्या 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 డైలీ ప్రాక్టీస్ సార్. ఫ్రెష్గా కడుగుతాం. మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినాం. చచ్చిపోయిన చేపలని మళ్ళీ చంపి వచ్చినాం. అయ్యా ఏం చేయమంటారు? ఇక్కడ చూసుకున్నట్టయితే మన బాద్షా, ఒకసారి హాయ్ చెప్పు బాద్షా. హాయ్ హాయ్. అది ఇప్పుడు బాద్షా చూడండి. దాని చేపల మధ్యలో అయితే ఏదో బ్లాక్ నల్లగా ఉంటది కదా, అది ఫ్రెష్గా కడుక్కోవాలంట. అది బ్లడ్ ఉంటుంది బ్లాక్. सर्दी परसों बाद से కొంచెం ముండే మాది బ్లడ్ ఉంటుంది. మనం 1.3 తెచ్చినాం కాబట్టి దానికి సరిపడేంత చింతపండు. అయితే ఉల్లిపాయలు కొద్దాం. దేనికంటే మనం ఉల్లిపాయలు మిక్స్లో రుబ్బి కర్రీలో వేయడానికి. దానికి సరిపడా ఉల్లిపాయలు తీసుకున్నాం. ఇప్పుడు ఏం కర్రీ చేస్తారు? ఫిష్ కర్రీ. ఫిష్ ఎలా ఉండాలి మరి? తిన్నాక మాట్లాడదాం. మనం ముందు ఎప్పుడు మాట్లాడాం. ఇంత కోసుకొని మిక్సీలో రుబ్బుతాం. నార్మల్ పీసెస్గా కట్ చేసేద్దాం. మరీ చిన్న కాకుండా మిక్సీలో రుబ్బడానికి ఈజీగా వేయాలా. కట్ చేసినాక ఇప్పుడు మిక్సీలో రుబ్బుదాం. మనం ఇప్పుడు మిర్చి నార్మల్గా కొద్దాం కర్రీలో వేయడానికి. ఫస్ట్ తాలింపు అప్పుడు వేయడానికి ఇది నార్మల్గా ఈ మిక్సీలో పట్టాం. కానీ టమాటా ఉల్లిపాయలు మిక్సీలో పడితే గ్రేవీ మంచిగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. అలా మనం మిక్సీలో పట్టిన తర్వాత మిక్సీలో మంచిగా రుబ్బి వేసి మొత్తం రెస్టారెంట్ స్టైల్. మన రెస్టారెంట్ కూడా పనికిరాదు. ఎంతకి తెగించారా? ఆనియన్ పేస్ట్. నెక్స్ట్ ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే ఆనియన్ పేస్ట్. టమాటా పేస్ట్ రా. సారీ టమాటా పేస్ట్ అండి. వావ్, రెడ్ సాస్ లా బాగుంది. అది టమాటా సాస్ లా. సాస్ కూడా ఇంతే చేస్తారా? అవునా? పెట్టాలండి మంట, మన పెట్టుపోతు మంట, మంట పెడుతుండో నరేసన్న, మంట పెడుతుండో నరేసన్న. అయ్యి వచ్చిందమ్మా గిన్నె పైకి ఫిష్ కూర వండబోతున్నాం. మేము ఫిష్ కూర వండబోతున్నాం. ఇక్కడ చూడండి చిల్లీస్, ఇక్కడ చూడండి ఆనియన్ పేస్ట్, పక్కనే చూస్తే టమాటా పేస్ట్. చింతపండు మర్చిపోయారా? చూడండి చింతపండు, సరిపోయేంత ఆయిల్. గుడ్ ఫ్యాంటాస్టిక్. మనం మెంతులు వామ ఇవి రెండు తాలింపు కోసం కొంచెం వేస్తాం. ఓకే. తర్వాత చిల్లీస్. దాని తర్వాత వెంటనే మనమైతే ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అబ్బో పొగ చూడండి. ఆనియన్ పేస్ట్ ఇలా ఆనియన్స్ అయితే తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత కాసేపు కాకుండా టమాటా పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం పేస్ట్, కొంచెం పసుపు. అంటే ఇది మొత్తం చికెన్ వండినట్టు ఉంటుంది అన్నమాట. మనం కూడా నేర్చుకుందాం గైస్. నాకు రాదు ఆల్మోస్ట్ అంతే. అన్ని వంటలు వచ్చు, కానీ ఒక ఫిష్ వండడం అంటే ఫిష్ ఫ్రై కూడా చేయడం వచ్చు. ఫిష్ ఇట్లా పులుసు పెట్టడం రాదు. ఇంకోటి ఏంటంటే చపాతీ చేయడం రాదు నాకు. ఇవి రెండే రాదన్నమాట. మీకు అన్ని వచ్చు నాకు. రెడ్ సాస్ లోనే ఉంది కదా టమాటో పేస్ట్. అయితే చూడడానికి మొత్తం రెడ్ సాస్ లో ఉందండి. తెలంగాణలో ఫేమస్ కుక్కర్ నరేష్ మొత్తం దగ్గర పడ్డదండి. వేసుకున్న ఆనియన్ పేస్ట్ కానీ మరియు టమాటా పేస్ట్ కానీ అంతా. ఇప్పుడైతే మనడు సాల్ట్ వేసుకుంటున్నాడు. చేసేది చేపల కూర కాదు, చేపల పులుసు. అవునా? కాబట్టి కొంచెం ఎక్కువ వేయాల్సి వచ్చింది. ఓకే.
సరిపోయేంత కారం, ఎర్రటి మండే కారం అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే రమణ మహేష్ బాబు ఫ్యాన్స్ అండి, అందుకే ఎర్రటి కారం గుండ్రు కారం తెచ్చి మరీ చేస్తున్నాడు మాకు కాలేటట్టు. సరిపోయేంత గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసేసి ఇది కొంచెం సేపు వేగేంత వరకు అది చేయటట్టు. అది కమాన్. చింతపండు చింతపండు పులుసు ఎట్లుంటుందమ్మా? పుల్లగా ఉంటుంది. చింతపండు పులుసు ఎట్లుంటుంది? పుల్లగా ఉంటుంది. అందుకే చేప పులుసు చేసేటప్పుడు సరిపోయేంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి దాన్ని బాగా మెత్తగా చేసి పులుసు వచ్చేటట్టు లోపల వేసుకోవాలి. అయితే 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాం. పచ్చి పులుసు ఇలా ఉడికినప్పుడు అంటే బాగా ఇలా ఉడుకుతుంది కదా, అప్పుడు మనం ఇందులో ఫిష్ వేసుకున్నాం అనుకో, మంచిగా ఒక 2 నిమిషాల్లో ఫిష్ కర్రీ అయిపోతుందండి. అది ఉడకడానికి పెద్ద టైం పడుతుంది ఫిష్. సో పెట్టేటప్పుడు అలా మూలలో అలా సైడ్కి పెట్టుకోవాలి. దాంతోపాటు మిడిల్లో కూడా అంటే ఒక ముక్కకి ఇంకో ముక్కకి ఆనకుండా దూరం పెట్టుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫిష్ పెట్టిన తర్వాత మనము గంటతోని దాన్ని కలపకూడదు అనమాట. ఆ బట్ట తీసుకొని బౌల్ని ఇలా తిప్పాలి. అది కూడా చూపిస్తాను మీకు ప్రాసెస్ నెక్స్ట్. బాగా కలిపి ఉన్నది మిక్స్ పొడి వేస్తున్నాం. ఇలా చిన్నగా కలపాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. దించే ఒక 2 to 3 minutes ముందు మనం ఫిష్ మసాలా వేసుకోవాలి. ఓకే, వేసుకున్నాక దించే టైంకి ఇక కొత్తిమీర కొంచెం వేసి దించేయాలి. మన కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడే కొత్తిమీర వేసి ఇక దించేస్తున్నాం. మంచిగా చేపల పులుసు తినేటప్పుడు చూద్దాం మళ్ళీ ఎలా ఉంటుందో. చూపిస్తాం మీకు. ఇగో రైస్, వేడి వేడి రైస్, చల్లటి చేప పులుసు. ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా చేపల పులుసు అయ్యాక ఒక 1/2 hour 1 hour ఆగి తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని మనం ఇలా పెట్టేస్తున్నాం ఒక 1/2 hour. ఇక్కడ నరేష్ అయితే రైస్ వేసుకుంటున్నాడు. తెల్ల అన్నం పైన ఎర్రటి మండటి ఎండల్లో ఎర్రటి పచ్చి పులుసు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అందులో ఉన్న కొన్ని ఫిష్ ముక్కలు వేసుకొని దంచి తింటే నమిలి తింటారు. వేసేసాడు, బాగా వేసేసాడు. అన్ని వేసిండయ్యా పంచ్. కాటన్ ప్లేట్లో చూడొచ్చండి 2 ముక్కలు. నాకు అలా మిడిల్లో ఉన్నది చాలా ఇష్టం. ఆ ముక్క మిడిల్లో కట్ చేసే ఫిష్కి. పక్కనే హెచ్చులు ఎడిటర్ ఉన్నాడు, హెచ్చులు పడుతున్నాడు. కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. ఓకే అర్థమైంది. ఓకే, బాద్షాకండి. బాద్షాకి కమాన్ బాద్షా ఒక్కసారి నీ అందమైన. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? ఫిలిం నగర్ బాద్షా. అవునా? హెయిర్ స్టైల్ ఎడ చేయించిన బాద్షా? ఓకే ఓకే. హీరో నిజమా? నరేష్ అది ప్రిపేర్ చేసి నువ్వే కదా, ఒకసారి చెప్పు. ముక్కతో పాటు రైస్. Hey, I've seen this one. This is a classic. బాగాలేదా బాగుందా? సూపర్ రా. మరి ఎలా చెప్పు అంటున్నావు? సత్యం. ఫిష్ తలకాయ. హెచ్లో ఎడిటర్ కి ఫిష్ తలకాయ అంటే చాలా ఇష్టం అండి. అదేం లేదు, అది తినేస్తాడు వాడు. తినేద్దాం ఆవిడైతే అందరికి వడ్డిస్తున్నాడు. అంటే ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు ఒక చేయి మీద నుంచి వడ్డిస్తే బాగుంటది కదా, అందుకే నేను ఒక చేయి మీద నుంచి అందరికి వడ్డిస్తున్నా ఇలా. ఒకసారి సూప్ చూడు హెచ్లో ఎడిటర్. కొంచెం ఎక్కువ తింటది. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఒకటేసారి 2 ముక్కలు ఇస్తున్నాండి. అదృష్టవంతుడు 2 వచ్చిన మిడిల్ తో పాటు కొంచెం సూప్ వేసేద్దాం. ఈ రోజు అయితే అందంగా తయారైన ఎడికి వెళ్తున్నారా? ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఎవరా నీకు నేర్పించింది? వాళ్ళ పాపాన్ని కలవడానికి. ఇది నిజాలు కాదా? భక్తులు. तू समझा? हाँ नहीं, तू समझा नहीं.
ఎరా కొత్త షర్ట్ వేసినావు, ఎక్కడికి వెళ్తున్నావు? భక్తులు కాదు, ఫ్యాన్స్. భక్తురాల్ని కలవడానికి మా బాబాయ్ గుళ్ళో ఉంటాయి మరి. మధ్య ఎడిటింగ్ లో వాడి వాయిస్ క్లిప్ తీసి బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ రావాలనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సూపర్ అండి. బాగాలేదని చెప్పాను కదా, ఈరోజు బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. మా ఈ ఫిష్ తినడం కంటే ఫిష్ ముళ్ళు తినడం ఎక్కువైంది నాకైతే. మరి ఎందుకురా నీకు? మావాడు వండినాడు, అదే ప్రిపేర్ చేసినాడు. లేదు లేదు, వండినాడు. వండినాడు. సో ఇందాక నేను కుక్ అంటే నువ్వు కుక్ కాదన్నావు కదా. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే కుక్కనేరా అలాంటి డిజాల్ ఇక్కడ మాట్లాడుకోవద్దు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మనకైతే ఇది ప్రిపేర్ చేయడం రాదు కదా, ఇప్పుడు నేర్చుకున్నాను. నెక్స్ట్ నేను ఒక్కనే ఉండి ఫిష్ మంచిగా ప్రిపేర్ చేసి పెడతాను ఆ వీడియో అయితే. నేను కూడా చేయను, ఎక్స్పెరిమెంట్ చేయను. వద్దు, నాకే బతకొద్దు, నన్ను వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నువ్వు ఎప్పుడు ప్రిపేర్ చేస్తావు చెప్పురా, ఆ రోజు రూమ్ తిరాను. నేను వెళ్ళిపోతాను రా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నాకు తెలుసు మీరు చూసే వాళ్ళందరికీ నోట్లో నీళ్ళు వస్తుందని నాకు తెలుసు. పర్లేదు, ఏం పర్లేదండి. వీడియో మొత్తం చూడండి లాస్ట్ కంటే. ఈ ముద్ద కూడా మీకోసమే, తినండి, నా సబ్స్క్రైబర్ కోసము. మీరు నా దేవుళ్ళు అయ్యా. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. నాకైతే బాగా నచ్చింది కర్రీ. నువ్వు ప్రిపేర్ చేసినావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? కర్రీ అయితే చాలా అద్భుతంగా అయింది. అవును, నువ్వు ప్రిపేర్ చేసిన ఒకటి బాగానే ఉంటుంది. ఇంకా లాస్ట్ టైం కూడా వండినాం, కాకపోతే మన నవీన్స్ నావిగేటర్ అండ్ హెచ్ఎల్ ఎడిటర్ ఇద్దరికి వేరే షూట్ ఉండడం వల్ల ఆత్రంతో ఎక్కువ సడన్ గా ఇక తినలేకపోయారు. అవునండి, ఇది చెప్పి నిజం అండి. నాకు లాస్ట్ టైం త్రివేణి స్కూల్లో షూట్ ఉండే, ఇప్పుడు తింటున్నా కదా, సేమ్ టేస్ట్, లిటరల్లీ సేమ్ టేస్ట్, చాలా బాగుండే. బట్ నాకు మళ్ళీ హెచ్ఎల్ ఎడిటర్ కి షూట్ ఉండడం వల్ల మేము కర్రీ సరిగ్గా తినకపోవడం, అది మా దురదృష్టం అనుకోవాలి. మిస్ అయిపోయినా ఆ రోజు కర్రీ. నైట్ తిన్నాం, అది కూడా చెప్పరా. నైట్ అయితే దొబ్బి తిన్నావుగా. నైట్ ఏడా సూప్ ఇంతే ఉండే, నైట్ వచ్చేసి నువ్వే మొత్తం దొబ్బి మొత్తం వీడియో దొబ్బి తిన్నాడు. నాకు అంటుండు ఎన్ని ముక్కలు తిన్నావు నువ్వు? నైట్ 4. యాక్చువల్లీ నైట్ కాదురా, డే టైం 4, నైట్ 1. దొంగ ఒకటి తిన్నాడు, నైట్ 4 తిన్నాడు. మీరే మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఏం జరిగింది తెలుసా మొన్న? నాకేం తెలుసు, చెప్తే తెలుస్తుంది. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. చెప్పినా మొన్న ఆల్రెడీ. ఏంటంటే అరే నాకు ఎడిటర్ కి కొంచెం షూట్ ఉంది కదా, మళ్ళీ వచ్చేసరికి ఒక 2 ముక్కల నుంచి సూప్ కొంచెం చాలా అన్నా. ఎందుకంటే టేస్ట్ లిటరల్లీ చాలా అంటే చాలా బాగుండే. అవునా, నిజమా? ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వానికి పిలిచిన వాడు నా కోసం వికారాబాద్ నుంచి వచ్చిండు. నా కోసం ఏం రాలే కానీ క్రికెట్ ఆడడానికి వచ్చిండు, ఏదో మాట్లాడితే అట్లా అంటున్నా. అయితే ఇక్కడ ఏంటంటే ఫిష్ నాకు మళ్ళీ తినాలనిపించింది. నాకు ఫిష్ వండడానికి రాదు కదా, వాడిని పిలిచి మరీ వండిపించిన. భరత్ మరి అప్పుడు నుంచి చెప్పొచ్చు కదా భరత్. వీడియోలో ఎందుకు రాది? నేను పెడతా భరత్ గారి వాయిస్ ఉంటే కొంతమంది ఫాలో అవుతారు నాకు. నెక్స్ట్ టైం నువ్వు అలాంటి ఇన్నింగ్స్ ఆడతావో లేదో, నెక్స్ట్ టైం అలా మనం వీడియో తీస్తామో లేదో, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఇన్ యువర్ లైఫ్. చూసిన కాబట్టి అంటుండు ఎలివేషన్. నీ కోసం సపరేట్ గా క్లైమాక్స్ లో మ్యాచ్ సమ్మరీ అప్పుడు నీ కోసం 2 డైలాగులు కేవలం నీ కోసమే రాసిన. అడుగు, కావాలంటే ఆ డైలాగ్ ఇంగ్లీష్ కామెంటరీ నీకు పంపిస్తా. నేను ప్రిపేర్ చేసి ఉందా లేదా ఏలో చెక్ చేసిన. నువ్వు సెంచరీ కొట్టే దగ్గర జెర్సీ మూవీ ఉంది కదా, అందులో నుంచి ఒక చిన్న బీజిఎం తీసుకొని ఎలివేషన్ ఇచ్చిన. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నీ దగ్గర నుంచి నువ్వు అట్లా వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఇంకా చూస్తే ఇక చచ్చిపోతానేమో. తినడు ఇంకా. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపన ఒక్కటే. నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే.